స్పిరిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, పెద్దలు ప్రభాస్ని హీరోగా ఇంట్రొడ్యూస్ ఈశ్వర సినిమా, వెంకటేష్ బాబుతో ఎన్నో సినిమాలు చేసిన మా పెద్దలు అశోక్ కుమార్ గారికి, మా అన్నయ్య రామ్దాస్ గారికి, మా మిత్రుడు దొరైరాజు గారికి, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్పిరిట్ మూవీని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఎంతోమంది మంచి మనుషులు వచ్చారు. ముఖ్యంగా స్పిరిట్ అనగానే ప్రభాస్ చేస్తున్న టైటిల్ గుర్తొస్తుంది. అంత మంచి టైటిల్ నరసింహ గారు చేస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ప్రజలందరూ ఇది వాళ్ళ సినిమాగా భావించి ఈ సినిమాని గొప్ప ఘన విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా స్పిరిట్ అనే సినిమా ఈ రోజున వాళ్ళలో మొదలైంది కాదు. అందరిలాగా కోట్లు పెట్టుకొని వచ్చి ఈ సినిమాని తీలావిడ తను కష్టపడ్డ, తన కుటుంబం కష్టపడ్డ ప్రతి రూపాయిని సినిమా తీయాలి అనే కోరికతో వచ్చి తీసిన సినిమా ఈ స్పిరిట్. అమ్మవారిని నమ్ముకుంది, ఆ సినిమాని తీసింది, ఆ అమ్మవారు కాపాడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మన తెలుగు ప్రేక్షకులు ఎంత మంచోళ్ళు అంటే, ప్రపంచంలో అంత మంచి మనుషులు మన తెలుగు ప్రేక్షకులు. ఎలాగంటే, ఒక వ్యక్తికి ఒంట్లో బాగలేదు, తన ఆరోగ్యం చాలా ప్రాబ్లం ఉంది, చావు బతుకుల మధ్యన ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళు చేసి అది 10 కోట్లు 20 కోట్లైనా షేర్ చేసి ఆయన కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అంత మంచివాళ్ళు. అలాగా ఈ సినిమాని మాత్రం ప్రతి ఒక్కళ్ళు అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ సినిమాకి వాళ్ళు గొప్ప ఘన విజయాన్ని చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఈ వయసులో ఇంత కష్టపడి చేసిన ప్రతి రూపాయి సినిమాకి పెట్టి సినిమా తీశారు. సో కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులతోటి వీళ్ళ లైఫ్ తరతరాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.